న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం మరియు రిపబ్లిక్ 0.1 ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ నెల్లూరు డివిజన్ సౌజన్యంతో ప్రపంచ జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నెల్లూరు నగరంలోని ఎల్ఐసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సందర్భంగా ఏపీఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడన్నారు. ఆయన అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించిన వ్యక్తి అన్నారు. ఆయనను పౌరులందరూ స్మరించుకున్నప్పుడే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళులన్నారు. ఎల్ఐసి రిజర్వ్ బ్యాంకు స్థాపనకు ఆయన కృషి వల్లే వచ్చాయన్నారు. పౌరులందరికీ గొప్ప అవకాశాలు కల్పించిన సంఘ సంస్కర్త అన్నారు. ఇన్సూరెన్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరము పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనేక మంది అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి సీనియర్ మేనేజర్ బి ప్రసాదరావు, మార్కెటింగ్ మేనేజర్ కె రామకృష్ణయ్య, ఏపీఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వాలిక్ ఎస్ మోహన్, ఆర్యుఐఈ అధ్యక్షులు సలీం గని, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తోముకుంటూ పోరాటాల్లో కూర్చున్నటువంటి వ్యక్తి. వయసు మేనేజర్ గారు రాలేదు. ధన్యవాదాలు. మంచి కొటేషన్ చెప్పారు. కర్నాల ధర్మయ్య దగ్గర సార్. వయసు మేనేజర్ గారు రాలేదు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా నెల్లూరు డివిజనల్ ఆఫీస్ ప్రాంగణంలో మెగా బ్లడ్ రక్తదాన శిబిరం జరిగింది. దీంట్లో 16 మంది రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి ఇచ్చినటువంటి ఒక వరం లాంటి భారత రాజ్యాంగం మీద సవిస్తరంగా ఒక చర్చ జరిగింది. మన దేశాన్ని మనమే కాపాడుకుందాం. అందుకు ఏకైక మార్గం భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించడమే. కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి వాళ్ళ స్పీచ్ల్లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు ప్రసాదరావు గారు అయితేనేమి, మా మార్కెటింగ్ మేనేజర్ గారు కె రామకృష్ణయ్య గారు అయితేనేమి, వీళ్ళు ఇరువురు కూడా ఈ యొక్క నెల్లూరు డివిజన్ని ఉన్నతి పదంలో తీసుకెళ్ళినటువంటి ఉద్దండులైన నాయకులు. వాళ్ళిద్దరూ కూడా ఎంత సమయం అయినప్పటికీ కూడా మరి వాళ్ళు వెచ్చించి ఈ సదస్సు విజయవంతమయ్యేదానికి కారకులైనారు. మరి వారిని బ్రహ్మం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఎల్ఐసి ఎస్టీ ఎంప్లాయీస్, అదేవిధంగా మన గౌరవనీయులు నాగిశెట్టి ధర్మయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అంబేద్కర్ గారు వారు ఏదైతే మనకి బాటను వేశారో ఆ యొక్క ఆశయాలని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తద్వారా మరి సమాజానికి మనం ఎంత చేయగలము మన వంతుగా, అదేవిధంగా పునరంకితం కావాలి, తద్వారా సేవ చేయడానికి మనం సమాజానికి ఎంత చేయగలం అనేది ఆలోచించాలి. అలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. చర్చిస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకొని వారి బాటలో నడవడానికి మరొక్కసారి పునరంకితం కావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.